నారము అంటే జ్ఞానము అని అర్థం సంస్కృతంలో. నారద అంటే జ్ఞానమును అనుగ్రహించేటటువంటి వాడు నారదుడు అని. అట్లా నారాయణపేటలో నారా అంటే జ్ఞానము అనేటటువంటిది అర్థం. అంటే మన ప్రాంతము జ్ఞానానికి పేరెన్నికగన్నది అని దాని యొక్క అర్థం అన్నమాట. ఇంకొక అర్థంలో సాక్షాత్తు ఆ మహావిష్ణువు కొలువై ఉన్నటువంటి స్థానము అని కూడా అర్థం. నారాయణపేట, ఆ నారాయణుడు నివసించేటటువంటి స్థలము అని అర్థం. చతుర్దశ భువనాలను పాలించేటటువంటి ఆ మహావిష్ణువు నివాసంగా ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలం. ఈ భాగ్యము ఎంతమందికి దొరుకుతుంది? ఆ పరమాత్ముడి పేరుతో ఊరి పేరును కలిగి ఉండడము ఇది అందరికీ సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క గ్రామానికి ఏవేవో పేర్లు ఉంటాయి కదా. కానీ మనమెంత అదృష్టవంతులమంటే మనము పుట్టి పెరిగినటువంటి ఈ నేలకు సాక్షాత్తు ఆ పరమాత్ముడి యొక్క పేరుతో మన ఊరి పేరు ఉండడము మనమందరము కూడా చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతము. మనమందరము కూడా ధన్యులం. అటువంటి ప్రదేశంలో మనమందరము కూడా నివాసం ఉన్నాం.